కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్కనగడ్డలో గల ప్రభుత్వ వయోవృద్ధులు దివ్యాంగుల వసతి గృహంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ అండ్ ఆర్గనైజేషన్ అధ్యకులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు దివ్యాంగులకు పండ్ల పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడిని దర్శించుకోవడమే కాకుండా పేదలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో సుమారు 70 మందికి వివిధ రకాల పండ్లను పంపిణీ చేశామని అశోక్ రెడ్డి అన్నారు. ఆ శివుడి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యకుడు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి, వారి కూతురు కోమటిరెడ్డి ఆధ్యారెడ్డి మరియు కోమటిరెడ్డి జితేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పండ్లు మరియు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 మంది వరకు వృద్ధులు వికలాంగులు ఉన్నారు. వారికి మా వంతు తోచినంత సాయం చేయాలనిపించింది. ఆ శివుని కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈరోజు ఆ శివయ్య దయ వల్ల ఏదో మాకు తోచినంతలో ఇక్కడ ఉన్న వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పండ్లు పంచాలని ఆ శివయ్య దయ తెలవడం వల్ల ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. రానున్న కాలంలో కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటామని